ఇవాళ చాలా మంచిగా కుదిరిన క్యాప్సికమ్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు మరియు 10 ఎండుమిర్చి తీసుకున్నాను. అవి ఒక ప్యాన్‌లో వేసుకొని కొంచెం ఉప్పు, 1 ½ ఆయిల్ స్పూన్ వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పొడి చేసుకుందాము. దానికోసం కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, కలోంజి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు వీటి కోసం కొంచెం ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కూడా ఆయిల్ వాడట్లేదు. అదే గింజలు వేగించుకునేటప్పుడు మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ బాగా వేగించుకోవాలి. మంచి అరోమా వచ్చాక అప్పుడు వేగినట్టు మనకు తెలిసిపోతది. ఈ లోపల ఒక్కసారి క్యాప్సికమ్ ముక్కలు కలబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉంటే బావుంటది. దానికోసం కొంచెం కలబెట్టుకున్నాక కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు కూడా కలిపి వేసుకొని దాన్ని క్యాప్సికమ్ ముక్కల్లో అవి కూడా మంచిగా కలిపించుకోవాలి. ఈ లోపల మన గింజలు కూడా బాగా వేగిపోయాయి. అవన్నీ తీసుకొని మనం ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకుందాము. వేగించుకున్న గింజల్ని. తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకొని వేగించుకొని ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగాయి గదా! సో, దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. దీంట్లో చింతపండు వేసుకుంటేనే కొంచెం టేస్ట్ ఉంటుంది. తర్వాత మనము ఒక మిక్సీ జార్‌లో 2 తెల్లగడ్డ ముక్కలు వేసుకొని దంచుకొని, తర్వాత ఇందాకేసుకున్న పల్లీలు, పప్పులు అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు మన క్యాప్సికమ్ కూడా బాగా మగ్గిపోయింది. అది కూడా మనం మిక్సీ జార్‌లో వేసుకొని, కొంచెం ఉప్పేసుకొని, కొంచెం నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటే కొంచెం బావుంటది తినేటప్పుడు. ఇక్కడ నేను తాలింపు అయితే పెట్టట్లేదు. మీరు కావాలంటే పెట్టుకోండి. ఇది అన్నంతో కానీ, టిఫిన్స్‌తో కానీ, ఇడ్లీ, దోసతో కూడా బావుంటది. 4, 5 రోజులు పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంటే బావుంటది.